ఓం సాయిరామ్. మిత్రులందరికీ నమస్కారం. అలాగే సాయి మహిమ యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో షిరిడి సాయిబాబా చూపిన లీలలు, మహిమలు, బాబా భక్తుల జీవిత కథలు, అలాగే సాయి బోధనలు, వీటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి మీరు ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మన ఛానల్లో షిరిడి సాయిబాబా గారి కాలంలో బాబా ప్రేమను సొంతం చేసుకున్న సాయికి అత్యంత సన్నిహితులైన భక్తుల జీవిత కథలకు సంబంధించిన చాలా వీడియోస్ కూడా రాబోతున్నాయి. మిస్ కాకండి. ఇక ఈరోజు కథ ఎవరిదంటే శ్రీ సాయి సచ్చరిత్ర 43-44 అధ్యాయంలో బాబా సమాధికి ముందు ఇటుక రాయి విరుగుట అనే సన్నివేశాన్ని మీరు చదివే ఉంటారు. అందులో ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరుస్తూ బాబా గారి ఇటుకను చేతితో పట్టుకోగా అది జారి కింద పడి 2 ముక్కలైపోవడం. ఈ సంగతి బాబాకు తెలియగానే ఇది ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది అని బాబా అనే సన్నివేశం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇందులో ఇటుక రాయిని పడేసిన బాలుడి పేరును హేమాడ్ పంత్ తన సచ్చరిత్రలో ప్రస్తావించలేదు. అయితే ఆ బాలుడి పేరు మాధవ్ ఫస్లే. ఇతను బాబాకు ఎంతో సేవ చేశాడు, అలాగే బాబా ప్రేమను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ మాధవ్ ఫస్లే గురించి సాయి లీలామృతంలో ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మనం మాధవ్ ఫస్లే గురించి కొద్దిగా తెలుసుకుందాం. మాధవ్ ఫస్లే బాబా సేవకుడు. బాబా అతనిని ప్రేమగా గేడేవాలా అని పిలిచేవారు. షిరిడీలో అందరూ అతన్ని మధు అని పిలిచేవారు. అతడు తన చిన్ననాటి నుంచే బాబా పట్ల ఆకర్షితుడయ్యాడు. యుక్త వయసు వచ్చాక బాబాతోనే ఉంటూ పగలు రాత్రి ఆయన సేవలో నిమగ్నమై ఉండేవాడు. ద్వారకామాయిని తుడవడం, బాబా కఫ్నీని ఉతకడం, బాబా కూర్చునే ఆసనాన్ని శుభ్రపరచడం, మసీదు మెట్ల వద్ద ఉన్న తొట్టెను నీటితో నింపడం, బాబా స్నానానికి గోరువెచ్చని నీరు ఉంచడం, ఆయన స్నానం పూర్తి చేసే వరకు వేచి ఉండి ఆయన ఒళ్ళు తుడవడం, మసీదు చావడిలలో ఉన్న దీపపు ప్రమిదలను శుభ్రం చేయడం. అలాగే సచ్చరిత్రలో 34వ అధ్యాయంలోని డాక్టర్ పిల్లే కథలో అబ్దుల్ మసీదును శుభ్రం చేసి దీపాలు బాగు చేయడం అనే సన్నివేశం మీకు తెలిసే ఉంటుంది. అలా అబ్దుల్ బాబా దీపాలు వెలిగించడంలో అతనికి సహాయం చేయడం, బాబా గుర్రం శ్యామకర్ణను చూసుకోవడం వంటి పనులను మాధవ్ ఫస్లే చేసేవాడు. మీరు చూసే ఉంటారు, ద్వారకామాయిలోని దుని పక్కనే ఒక గది కట్టెలు నిల్వ చేయడం కోసం ఉంటుంది. అయితే ఆ గది యొక్క ఒక గోడలో దాదాపు 3 వంతుల భాగాన్ని బాబా తమ స్వహస్తాలతో నిర్మించారు. ఆ సమయంలో మాధవ్ మట్టి మిశ్రమాన్ని తయారు చేసి బాబాకు సహాయం చేశాడు. బాబా ఇటుకలను పేర్చి ఆ మట్టి మిశ్రమంతో ఆ గదికి పూత వేశారు. ఒకసారి మాధవ్ని కాశీ యాత్రకు వెళ్ళమని ఆదేశించారు బాబా. అందుకతడు వెనుకాడుతూ, బాబా, నాకు అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదు అన్నాడు. అప్పుడు షిరిడి నుండి పైఠాన్, జాల్నా, బాలాజీ, దేవల్గాంవ్, ఓంకార్, అజ్మీర్, నీముచ్, చివరిగా కాశీ వెళ్ళు అని చెప్పి దారి ఖర్చుల కోసం 10 రూపాయలు ఇచ్చారు బాబా. అతనికి బాబాపై అపారమైన నమ్మకం. అడుగడుగునా ఆయన తనను చూసుకుంటారని అతనికి తెలుసు కాబట్టి బాబా ఇచ్చిన 10 రూపాయలను పాత కఫ్నీ రూపంలో బాబా ఆశీస్సులను వెంటబెట్టుకొని తీర్థయాత్రకు బయలుదేరాడు మాధవ్ ఫస్లే. ఈ కాశీయాత్ర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా 1400 మైళ్ళకు పైగా సాగే ప్రయాణం. బాబా ఆశీస్సులతో మాధవ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పైఠాన్ వరకు నడిచి అక్కడ నందు పాటిల్ని కలుసుకున్నాడు. నందు అతనిని ఎక్కడి వరకు వెళ్తున్నావు అని అడిగాడు. అందుకతడు బాబా కాశీ వెళ్ళమని చెప్పారు, ఆ ప్రయాణంలోనే ఉన్నానని చెప్పాడు. అప్పుడు నందు అతన్ని తన ఇంటికి ఆహ్వానించి 4 రోజులు ఆతిథ్యం ఇచ్చాడు. బాబా దైవత్వం గురించి, తాను పొందిన అనుభవాల గురించి నందుతో పంచుకున్నాడు మాధవ్. తర్వాత నందు పాటిల్ మాధవ్ని జాల్నా వరకు తన గుర్రబండిపై తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టాడు. అక్కడి నుండి మాధవ్ బాలాజీ, దేవల్గాం వరకు నడిచి వెళ్ళి అక్కడ రంగనాథ్ మహారాజుని కలిశాడు. అతనిని చూస్తూనే సర్వజ్ఞుడైన రంగనాథ్ మహారాజ్ ఆధ్యాత్మికంగా వెలుగొందుతున్న షిరిడీలో జీవించడం నీ అదృష్టమని అన్నారు. తర్వాత మాధవ్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అతడు తన ప్రయాణాన్ని ఆపిన ప్రతిసారి ఎవరో ఒకరు అతనికి సహాయం చేస్తుండేవారు. కాలినడకన అతడు
ఓంకారేశ్వర్ చేరుకొని అక్కడ ఆలయంలో 2 రోజులు ఉండిపోయాడు. ఆ ఆలయ పూజారి మాధవ్ ఫస్లేకి ఆహారం ఇచ్చి విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలాన్ని చూపించాడు. ఇక మాధవ్ తర్వాతి గమ్యం అజ్మీర్. ఆ మార్గంలో అతనికి తినడానికి చాలా ఖర్జూరాలు లభించాయి. ఒక నదీ ప్రవాహం దగ్గర అతను అలసటతో కూర్చొని బాబాను స్మరించుకున్నాడు. అకస్మాత్తుగా ఆకుపచ్చ కఫ్ని ధరించిన ఒక ఫకీరు తన ముందు కనిపించి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ, ఈ ప్రాంతంలో కొట్లాటలు ఆందోళనలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి పెద్ద మొత్తంలో డ్రై ఫ్రూట్స్ ఇచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి చిలిం త్రాగారు. ఇక తన ప్రయాణాన్ని ముందుకు సాగించాలని మాధవ్ నిర్ణయించుకున్నప్పుడు ఆ ఫకీరు భోపాల్కు రైలు టికెట్ కొని అతనికి ఇచ్చాడు. తర్వాత వీడ్కోలు చెప్పే సమయంలో ఆ ఫకీర్ మాధవ్తో, మార్గంలో ఎవరైనా నీకు తినడానికి చపాతీలు ఇస్తే సందేహించకుండా తిను, లేకపోతే వేపాకులు తిను అని చెప్పాడు. ఆ తర్వాత మాధవ్ మధ్యప్రదేశ్లోకి ప్రవేశించాడు. ఇక మాధవ్ భోపాల్ నుండి ఆగ్రాకి కాలినడకన వెళ్తుండగా ఒకరోజు ఏకాదశి వచ్చింది. ఒకవైపు అలసట, మరొక వైపు ఆకలితో ఇబ్బంది పడుతూ అతను ఒక రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి ఒక బెంచ్ మీద నిద్రపోయాడు. అంతలో ఒక గిరిజనుడు అతని వద్దకు వచ్చి కొద్దిగా జావా అంబలి ఇచ్చాడు. అతను తక్కువ కొలుస్తుడన్న అనుమానంతో ఆ రోజు ఏకాదశి కావడం వల్ల తాను దానిని స్వీకరించలేనని చెప్పాడు మాధవ్. అప్పుడు అతను ఇది వండని పిండి కావడంతో ఉపవాసం ఉన్నప్పుడు తినడానికి అనుకూలమైనదని హామీ ఇచ్చాడు. దాంతో మాధవ్ అది తిని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తర్వాత మాధవ్ ఆగ్రా చేరుకున్నాడు. అక్కడ అజ్మీర్ మార్గంలో తనని కలిసిన అదే ఫకీరు మళ్ళీ కలిసి, బిడ్డ ఇప్పుడు మధుర బృందావన్ వెళ్ళు, కానీ మార్గంలో ఎవరితోనూ స్నేహం చేయవద్దు అని చెప్పి మధురకు రైలు టికెట్ కొనిచ్చాడు. అలా సౌకర్యంగా మధుర చేరుకున్నాడు మాధవ్. అక్కడ అతను టీ ఎస్టేట్లో పనిచేయడానికి కార్మికులను చేర్చుకుంటున్న ఒక వ్యక్తిని కలిశాడు. అతను కూడా కూలీలాగా ఆ పనిలో చేరి ఆకలి తీర్చుకోవడానికి తన వద్ద ఏమీ లేవని చెప్పాడు. ఆ వ్యక్తి అతనికి డబ్బులు ఇచ్చి ఏదైనా హోటల్లో భోజనం చేయమని చెప్పాడు. అలా ఆ వ్యక్తి వరుసగా 8 రోజులు అతనికి డబ్బిచ్చాక హఠాత్తుగా మాధవ్కి ఫకీర్ మాటలు గుర్తొచ్చి అక్కడి నుండి కాన్పూర్ వైపు నడక సాగించారు. దారి పొడుగున అతనికి తినడానికి చపాతీలు లభించాయి. తర్వాత మళ్ళీ అదే ఫకీరు మాధవ్ని కలిసి తినడానికి జావా అంబలి ఇచ్చి లక్నో మీదుగా అయోధ్యకు వెళ్ళమని సలహా ఇచ్చాడు. అంతేకాదు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అవసరమైన సమాచారం అంతా ఇచ్చి ఎక్కడ ఉండాలో ఏమి తినాలో కూడా చెప్పాడు ఆ ఫకీరు. ఆ విధంగానే తన ప్రయాణాన్ని సాగించి చివరికి కాశీ చేరుకున్నాడు మాధవ్. అక్కడ మోహన్ పాండ్య అనే వ్యక్తి మాధవ్ని కలిసి తనింటికి తీసుకెళ్లి 5 రోజుల పాటు ఎంతో బాగా చూసుకున్నాడు. ఈ 5 రోజుల్లో మాధవ్ కాశీలోని సుప్రసిద్ధ విశ్వనాథుని ఆలయాన్ని, గంగానది వెంబడి ఉన్న అనేక దేవాలయాలను సందర్శించాడు. తర్వాత గంగానదిలో స్నానం ఆచరించి ఆ తర్వాత రైలులో ప్రయాగ వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేశాడు. అక్కడ అదే ఫకీర్ మళ్ళీ మాధవ్ని కలిసి మన్మాడుకి టికెట్ కొనిచ్చి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. మాధవ్ మన్మాడు చేరుకొని అక్కడి నుండి నడుచుకుంటూ షిరిడి వెళ్ళి నేరుగా బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా అతనిని చూస్తూనే, నీ ప్రయాణం అంతా నేను నీతోనే ఉన్నాను, ఈ 3 నెలల్లో నేను నిన్ను చాలా సందర్భాల్లో రక్షించాను అంటూ స్వాగతించారు. ఆ మాటలు విని మాధవ్ ఫస్లే ఆనంద పరవశుడై బాబా పాదాలకు నమస్కరించుకున్నాడు. బాబా చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతడు తనతో పాటు తెచ్చుకున్న గంగా జలాన్ని ప్రతిరోజు బాబా త్రాగే నీటిలో, స్నానం చేసే నీటిలో కలుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు బాబా భిక్షకు వెళ్ళారు. వారు తమ గురు ప్రసాదమని ప్రాణప్రదంగా చూసుకునే ఇటుక మసీదులో నేలపై ఉన్నది. నిత్యము దానికి మహల్సపతి, కాశీరాం షింపీలు అభిషేకం పూజ చేసి దుని దగ్గరున్న స్తంభం పక్కన పెట్టేవారు. ఆనాడు మాధవ్ ఫస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి కింద పడి విరిగిపోయింది. సాయి కూపిస్తారని ఫస్లే భయంతో వణికిపోయాడు. కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు. విరిగిన ఇటుక చూసి కోపించలేదు, కానీ దానిని చెక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ, విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధం, ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం, దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది, అది విరిగిపోయింది, ఇక నేనెక్కువ కాలం జీవించను అన్నారు. అప్పుడు బాబా అనుమతిస్తే ఆ 2 ముక్కలను వెండి తీగతో కానీ లేక బంగారం తీగతో కానీ
కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బూటి. కానీ బాబా అందుకు అంగీకరించలేదు. ఇక బాబా సమాధి చెందిన తర్వాత బాబా ఉపయోగించిన చిలింను, సట్కాను మాధవ్ ఫసలే బాపు సాహెబ్ జోగుకి ఇచ్చాడు. వాటిని జోగు తన పూజా మందిరంలో భద్రపరుచుకున్నాడు. తర్వాత కొంతకాలానికి జోగు తన నివాసాన్ని సకోరిలోని ఉపాసని ఆశ్రమానికి మార్చాడు. అప్పుడు తనతో పాటు పవిత్రమైన ఆ వస్తువులను కూడా తీసుకువెళ్ళాడు. కాలక్రమంలో అవి సాయి సంస్థాన్లో భద్రపరచబడ్డాయి. ఇదిలా ఉండగా 1936 సంవత్సరంలో ఒకరోజు రాత్రి ద్వారకామాయిలో మాధవ్ ఫసలే ఇంకా చోటే ఖాన్ నిద్రిస్తున్నప్పుడు అర్ధరాత్రి అరే మధు లే, నేను మూత్ర విసర్జన చేయాలి అన్న బాబా మాటలు వినిపించాయి. అయితే ఆ మాటలు చోటే ఖాన్ విన్నాడు, కానీ మాధవ్ గాఢ నిద్రలో ఉండి లేవలేదు. మరుసటి రోజు ఉదయం ద్వారకామాయిలో బాబా కూర్చునే ప్రదేశంలో చూస్తే నీళ్లు మడుగు కట్టి ఉండటాన్ని, ఆ నీళ్లు సువాసనలు వెదజల్లుతుండటాన్ని గమనించి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇలా సాయి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన మాధవ్ ఫసలే తర్వాతి జీవితం గురించి కానీ, అలాగే అతను ఎప్పుడు మరణించాడు అనే విషయాలు ఎక్కడా లభించలేదు. కానీ షిరిడి సాయిబాబాకు ఎంతో సేవ చేసుకొని బాబాకు అత్యంత సన్నిహితుడైన భక్తుడిగా మాధవ్ ఫసలే జీవితం చరితార్థమయ్యింది. ఇలా బాబా ప్రేమకు పాత్రుడైన మాధవ్ ఫసలే జీవితం గురించి తెలుసుకోవడం కూడా బాబాకు చాలా ప్రీతికరంగానే ఉంటుంది. ఫ్రెండ్స్, మరి బాబాకు అంకిత భక్తుడైన మాధవ్ ఫసలే జీవిత విశేషాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక రాబోతున్న వీడియోలో మరికొంతమంది సాయి భక్తుల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం సాయిరామ్.